హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతుంది ఒకటైతే ఎన్టీఆర్ కి సంబంధించింది. సో ఎన్టీఆర్ 31 కి సంబంధించింది అయితే ఒక పోస్టర్ అయితే ఫ్యాన్ వేయడం, అది అఫీషియల్ అయితే కాదు. ఎందుకంటే అఫీషియల్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ నీల్ గారి నుంచి అయితే వస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఎన్టీఆర్ 31 అయితే దాని టైటిల్ అయితే ఒకటైతే వచ్చింది. సో టైటిల్ ఏంటంటే న్యూక్లియర్ అని ఎప్పుడో పెట్టారు. చాలా కాల క్రితం న్యూక్లియర్ అని చెప్పేసి వీళ్ళే ఫ్యాన్ మేడ్ గా ఎడిట్ చేశారనమాట. న్యూక్లియర్ అని టైటిల్ అయితే అప్పుడైతే పెట్టారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే దానికి డ్రాగన్ అని పేరు పెట్టారనమాట. డ్రాగన్ అనే పేరు ఎందుకు పెట్టారంటే నేను చెప్తా వినండి. మీరు కేజీఎఫ్ లో చూసుకున్నట్లయితే రాకీ బాయ్ని మన ప్రశాంత్ నీల్ గారు మాన్స్టర్ గా రిఫరెన్స్ అయితే యూజ్ చేశారు. మాన్స్టర్ రిఫరెన్స్ అయితే ప్రశాంత్ నీల్ గారు యూజ్ చేశారు. అండ్ సలార్ కు చూసుకున్నట్లయితే డైనోసార్ రిఫరెన్స్ యూజ్ చేస్తారు. అంటే మాన్స్టర్ ఈజ్ సంథింగ్, అదొక యూనివర్స్ మీరు పక్కా పెట్టండి. అంటే కేజీఎఫ్ ఒక యూనివర్స్ కాబట్టి దాన్ని పక్కా పెట్టండి. సలార్ గురించి మాట్లాడుకున్నట్లయితే డైనోసార్ రిఫరెన్స్ యూజ్ చేశారు. డైనోసార్ అంటే లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ వీటన్నిటికన్నా పవర్ఫుల్ ఏంటి డైనోసార్. సో డైనోసార్ కన్నా పవర్ఫుల్ ఎనిమల్ ఏదైనా ఉంది అంటే అది డ్రాగన్ మాత్రమే. అది ఫ్రిక్షనల్ అన్నమాట. డ్రాగన్ అనేది రియల్ గా ఉండదు, అర్థమవుతుందా? డ్రాగన్ ఈజ్ ఫ్రిక్షనల్. సో అట్లా అని చెప్పేసి ఈ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఎన్టీఆర్ 31 ఈజ్ డ్రాగన్ అని పెట్టేస్తున్నారు సైలెంట్ గా. సో నాకు అనిపించింది చాలా బాగుంది నేమ్ అయితే. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది. నాకు తెలిసి అంటే నేను రిఫరెన్స్ ఎత్తుకాను అనమాట. మీరు కేజీఎఫ్ లో చూసుకున్నట్లయితే రాకీని టైగర్ తో పోల్చుతారు, ఆ ఈగల్ తో పోల్చుతారు, లయన్ తో పోల్చుతారు, చాలా వాటితో పోల్చుతారు. సో అలానే సో ఈ మూవీలో అయితే ఎన్టీఆర్ ని డ్రాగన్ తో పోల్చాను అనమాట. డ్రాగన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ దెన్ డైనోసార్ అన్నమాట. నాకు తెలిసి ఇది యూనివర్స్ అయితే ఈ టైటిలే పక్కా పెట్టాలి. అంటే నేను అంటలేను, కాకపోతే ఈ టైటిల్ అయితే దానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అన్నమాట. ఎందుకనంటే శివమన్నార్ వర్సెస్ దేవా. ఎన్టీఆర్ ఈజ్ సపోర్టింగ్ టు శివమన్నార్. అర్థమవుతుంది. నేను మొన్న చెప్పినట్టుగా ఒక థియరీ చెప్పాను కదా, శివమన్నార్కి 2 కొడుకులు రాజమన్నార్ అండ్ ఎన్టీఆర్. సో ఒకవేళ దేవా వాళ్ళ ఫాదర్ దారారోలు ప్రభాస్ గారే ప్లే చేసి ఉంటే, ఒకవేళ ప్రభాస్ వర్సెస్ అప్పుడు రాజమన్నార్ అవుతుంది. సో రాజమన్నార్ ఓడిపోతాడు కాబట్టి దారాన్ని చంపింది ఎవరు అంటే ఎన్టీఆర్ అన్నమాట. సో ఎన్టీఆర్ వర్సెస్ ఇప్పుడు దేవా ఉంటుంది. సో ఇట్లా ఒక స్టోరీని అయితే బిల్డ్ చేయొచ్చు అని నేనైతే చెప్పాను. అంటే నీ సజెషన్, మీరేమో నన్ను కింద వేసుకోకండి కానీ చెప్తున్నా జస్ట్ అంతే. సో ఇక లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడో వచ్చింది, ఎప్పుడో జవాన్ లో రిలీజ్ చేశారు లుక్ అయితే. సో చూడడానికి కొద్దిగా అంటే విలన్ షేడ్స్. ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ చెప్పారు ఏంటంటే షుడ్ బి ద బిగ్గెస్ట్ విలన్ అని చెప్పేసి. సో ఆ రూల్ రాసిన తర్వాతనే నేను స్టోరీ రాస్తా అని చెప్పారు. సో ఈ లుక్ పర్ఫెక్ట్ గా దానికి సెట్ అవుతుంది అబ్బా. అండ్ ఎన్టీఆర్ 31 ఈజ్ గోయింగ్ టు బి హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ విత్ హిస్ డ్రీమ్ హీరో. సో అతను డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ యూనివర్స్ ఉంటుంది నాకు తెలిసి. ఖచ్చితంగా గట్టి రిఫరెన్స్ అయితే మన ఎన్టీఆర్ కి అయితే వాడబోతున్నారని నాకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి 2 parts గా అంటున్నారు. మరి తెలీదు, నీల్ గారు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తారో లేదో తెలీదు. నీల్ గారు అఫీషియల్ గా అయితే తెలియజేసేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. మనమే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లియోకి వెళ్ళి మనం ఎల్సీవీ కనెక్షన్ ఉంటుంది అని ఫిక్స్ అయినాం. డెఫినెట్లీ ఎల్సీలో రోలెక్స్ ఉంటాడు కాబట్టి రోలెక్స్ వస్తారు కావచ్చు అని చెప్పేసి లియో మూవీని అంతా ఆగం చేసినాం. కాకపోతే మంచిగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. అలా దేవా వస్తాడు, ఇలా రాకీ బాయ్ వస్తాడు, ఎన్టీఆర్ 31 కలుస్తాడు, ఇది అయితే మానేయండి. సో ఎన్టీఆర్ 31 ఈజ్ ద ఫస్ట్ స్టోరీ అని అనుకోని సినిమా చూడండి మీరు. నీల్ గారు చెప్పేంత వరకు అప్పుడెప్పుడో హోంబలి ఫిలిమ్స్ వారు విజయ్ కిరకందర్ గారు అనౌన్స్ చేశారు, మేము ఒక యూనివర్స్ ని క్లియర్ చేయబోతున్నాం మార్వెల్ లాంటిది అని చెప్పేసి. సో తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారంటే నాట్ క్యాపబుల్ టు క్రియేట్ యూనివర్సెస్ అని ఆయనే చెప్పారు. సో దీన్ని బట్టి అయితే మరి నా దగ్గర దాచిపెట్టాలని చెప్పేసి నన్ను అడిగితే ప్రశాంత్ నీల్ గారు అలా ఎందుకు చెప్పారంటే, మనం ఫస్ట్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నా అని చెప్తే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు. డైరెక్ట్ మీరు థియేటర్ లో ఇది యూనివర్స్ డైరెక్ట్ దేవా ఎంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, దేవా ఎంట్రీ ఉన్నది అనుకో, ఎట్లుంటది, వేరే లెవెల్ ఉంటుంది. దేవా అంటే దేవా ఎంట్రీ కాదు, మళ్ళీ కింద చేసుకోకండి, దారా ఎంట్రీ. అర్థమైందా? అదే ప్రభాస్ ఎంట్రీ ఉన్నది అనుకో ఒకవేళ ఎన్టీఆర్ 31 లో, వేరే లెవెల్ ఉంటుంది. శివమన్నార్ ఉన్నాడు కాబట్టి శివమన్నార్ టైంలో సలార్ ఎవరు అంటే దారా అన్నమాట. షూట్ అయితే ఇప్పుడైతే ఎన్టీఆర్ గారు దేవరాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి అప్డేట్ అయితే రాలేదు. షూట్ కంప్లీట్ అయినట్టుగా. సో అక్టోబర్ లో ఎట్లా రిలీజ్ ఉన్నాయి కాబట్టి అక్టోబర్ లో షూటింగ్ అయిపోగానే వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. వార్ 2 షూటింగ్ అయిపోగానే మళ్ళీ అక్టోబర్ లోనే ఎన్టీఆర్ 31 కి సంబంధించిన
షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుందని మనకైతే క్లియర్ గా అర్థమైతుంది. ఈ గ్యాప్ లో ఈ 1 year లో ప్రశాంత్ నీల్ గారు అయితే సలార్ ని గానీ KGF 3 ని గానీ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎన్టీఆర్ గారి బర్త్డే ఉన్నది కాబట్టి ఏదో ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎన్టీఆర్ 31 గురించి. ఎందుకంటే ఎన్టీఆర్ గారి నెక్స్ట్ మూవీ కాబట్టి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవి ఆయన సైన్ చేయలేదు. నాకు తెలిసి ఎన్టీఆర్ 31 అయిపోగానే దేవరాలో జాయిన్ అవుతారు కావచ్చు, సారీ దేవరా Part 2 లో జాయిన్ అవుతారు కావచ్చు ఎన్టీఆర్ గారు. నాకు తెలిసి ఫ్యాన్స్ దే అఫీషియల్ అయితే రాలేదు. ట్విట్టర్ లో గానీ ఇన్స్టాలో గానీ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా వైరల్ అవుతుంది. ఇదైతే నిజానికి ఇదే టైటిల్ అయితే పెట్టాలని కోరుకుందాం ప్రశాంత్ నీల్ గారిని అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.